ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరోసారి సింగపూర్ టూర్కు రెడీ అయ్యారు. ఇవాళ సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఆయన సింగపూర్లోనే పర్యటించనున్నారు. ఏపీకి ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరించడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇందుకోసం ఇవాళ ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్కు బయలుదేరి వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు పురపాలక శాఖ మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనకు వెళ్లనున్నారు. 2 రోజుల పర్యటనలో సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో పాటు ఆ దేశ ఉప ప్రధాని, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, హోంమంత్రి షణ్ముగంతో భేటీ అవుతారు. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలను, ప్రభుత్వ విధానాలను వారికి వివరించనున్నారు. తొలుత సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో భేటీ అయి పర్యటన ఎజెండాపై చర్చిస్తారు. పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు గూగుల్ క్లౌడ్, జీఐసీ, వైసీహెచ్ లాజిస్టిక్స్ లాంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అధ్యక్షుడితోనూ సమావేశమై విద్యారంగంలో భాగస్వామ్యంపై చర్చిస్తారు. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం రాజధాని అమరావతి. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులతో అమరావతి ప్రణాళికపై ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రైట్, ఈ సింగపూర్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రైట్ రవిచంద్, ముఖ్యంగా ఈ 2 రోజుల సింగపూర్ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేసేందుకు ఈ పర్యటన అన్నది కొనసాగుతోంది? హరీష, ఆంధ్రప్రదేశ్ ఏదైతే పెట్టుబడిదారులకు స్వర్గధామంలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు పోతున్న పరిస్థితి. ఇప్పుడు వరకు కూడా 20 లక్షల కోట్లకు పైన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. భారతదేశంలో వచ్చే పెట్టుబడుల్లో దాదాపు 25% వరకు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తనకున్న ఏదైతే సామర్థ్యాన్ని మొత్తాన్ని కూడా వినియోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, అన్ని ప్రాంతాలకి ఆయన సమయం ఉన్నప్పుడు తిరుగుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా పార్ట్నర్షిప్ సబ్మిట్స్ ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి కూడా హాజరవుతున్నారు దావోస్కి. అక్కడి నుంచి కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్ మొదటి నుంచి కూడా ఆ చంద్రబాబు వ్యక్తిగతంగా కొంత సింగపూర్ ప్రభుత్వంతో ఆయన సంబంధ బాంధవ్యాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తరచుగా సింగపూర్ వెళ్ళి సింగపూర్లో పారిశ్రామికవేత్తలను కూడా తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా ఒప్పిస్తున్నారు. గతంలో 2014-19లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో కూడా సింగపూర్ ప్రభుత్వం పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తరచుగా సింగపూర్ ప్రభుత్వంతో ఈయన సంప్రదింపులు జరుపుతున్నారు. తరచుగా అక్కడికి వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలను ఆకర్షించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి కూడా చాలా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు అమరావతి ప్రాజెక్టు పట్టాలెక్కింది. దీనికి సంబంధించి కూడా ఫైనల్ టచ్అప్స్ సంబంధించి కూడా సింగపూర్ ప్రభుత్వం కొంత సహాయ సహకారాలు అందించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వం ఎవరితో కూడా పెద్దగా ప్రభుత్వాలతో డైరెక్ట్గా ఉండదు. కానీ చంద్రబాబు మీద ఉన్న వ్యక్తిగతమైన ఆ సంబంధాల నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్కి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడే అమరావతి నుంచి బయలుదేరి వెళ్ళారు బెంగళూరు. అక్కడ 11:30కు ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్తారు. 11:30కు వెళ్ళాక సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు సింగపూర్లో దిగుతారు. వెళ్ళినమ్మంటే అక్కడ భారత రాయబారిని కలుస్తారు. వారు వచ్చి కలిసిన తర్వాత ఇమీడియట్గా కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆయన ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే 16వ తారీఖు రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేని షెడ్యూల్ అయితే పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ దేశంలో ఉన్న ప్రభుత్వ అధినేతలతో పాటు అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ కలుస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్న ఇప్పటికే పలు దఫాలుగా నారా లోకేష్ కూడా వెళ్ళడం జరిగింది. మంత్రి నారాయణ కూడా వెళ్ళి చర్చలు జరిపొచ్చారు. తరచుగా వెళ్తున్నారు. ఈరోజు చంద్రబాబు టీంలో చంద్రబాబుతో పాటు మున్సిపల్ మంత్రి నారాయణ, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ కూడా ఆయనతో ఉన్నారు. ఈ విధంగా ఏదైతే పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శివరాజు, పలువురు ఉన్నతాధికారులు, ఈడీబీ ఉన్నతాధికారులు కూడా వెళ్ళడం జరిగింది. గతంలో ఇచ్చిన హామీలు ఏదైతే అక్కడ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఎటువంటి ఏవైతే ఇలా హామీలు అడిగారో, ఏ విధమైన సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ అందిస్తుందో వాటికి సంబంధించి మరొకసారి వారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కూడా వారికి ఉన్న ఆపర్చునిటీస్. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం దాదాపు 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఉంది. అదేవిధంగా గూగుల్ కావచ్చు, ఈ మధ్య వచ్చిన
సంబంధించిన కంపెనీలన్నీ కూడా వారికి వివరించే అవకాశం ఉంది. అక్కడ ఏదైతే ప్రపంచంలో దిగ్గజ కంపెనీలన్నీ కూడా అక్కడ ఒక సమ్మిట్కి హాజరవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కువ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే విధంగా తన కృషిని అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.